ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతంతో తేడా వచ్చింది, అందుకే అధికారం కోల్పోయామని చెప్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. రాహుల్ గాంధీ ఆ స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేయాలంటే ఎందుకైనా సైలెంట్గా ఉన్నారు? ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? అదే నేను అంటుంది. ఇప్పుడు ఎవరో భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలంటే అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. పార్టీ అధినేతలు మాట్లాడాలి. మీకున్నటువంటి అనుమానాలు ప్రజల్లో కూడా ఉన్నాయి, వాటిని మీరు అడ్రస్ చేయాలి. అడ్రస్ చేసి వాటికి ఆధారాలు చూపించాలి. అసలు ప్రజలకన్నా కూడా ముందు వాళ్ళ పార్టీ నేతలను ఎక్కువ వాటికి చూపించాలి. అనేక పోలింగ్ బూత్లో 0, 1, 2, 3, 4 ఓట్లు వచ్చినాయి. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? కేవలం రెండే కూటములు పోటీ చేసినప్పుడు, కేవలం రెండే కూటములు పోటీ చేసినాయి కదా, రెండే కూటములు పోటీ చేసినప్పుడు ఇంకో కూటమికి 0 ఓట్లు, 1 ఓటు, 2 ఓట్లు, 3 ఓట్లు అట్లా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? వస్తే ఎందుకు వచ్చినాయి ఆ విధంగా? ఇవి ప్రజల ముందు ఎవరు పెట్టాలి? రాజకీయ పార్టీలో పెట్టాలి. అంతేలే కానీ పదే పదే మీడియా వాళ్ళు, లేకపోతే స్వచ్ఛంద సేవా సంస్థలు, లేదంటే మా ఊరి సెఫాలజిస్టులు మాకేం అవసరం రోజు ఇదే మాట్లాడడానికి? కాబట్టి ఇది ఖచ్చితంగా రాజకీయ పార్టీలు తీసుకోవాల్సినటువంటి ఎజెండా, వాళ్ళు ఉద్యమించవలసినటువంటి కార్యక్రమాలు. వాళ్ళు చేయకపోతే ప్రజాస్వామ్యంలో ఇట్లనే కాలం గడిచిపోతూ ఉంటుంది. అంతే, అంతకుమించి జరిగేది ఏమి ఉండదు. ఓ ప్రశ్నతో ముగిస్తాను మస్తాన్ గారు. ఎన్నికల కమిషన్ ఒక విధంగా చెప్పాలంటే నియంతృత్వంగానే వ్యవహరిస్తోంది. సుప్రీంకోర్టు ముందు తన వాదన వినిపించినప్పుడైనా, ఆఫ్ ద రికార్డ్ అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు కొన్ని మాత్రం, కాంగ్రెస్ లాంటి పార్టీలు మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని అంటుంది. రాజకీయ పార్టీల వైఖరి సరళి ప్రజల పల్స్ని ఏకకాలంలో చూసిన వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను. బికాస్ మీరు సమాధానం చెప్తే, మీరు స్టేట్మెంట్ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది అనేటువంటి ట్రస్ట్ వర్తి ఉంది కాబట్టి అడుగుతున్నాను. నమ్మకం ఉందా మీకు ఎలక్షన్ కమిషన్ సంస్కరణ తీసుకొస్తుంది, లేకపోతే ప్రజల అనుమానాలు నివృత్తి అవుతాయని? అంటే చూస్తున్నటువంటి పరిణామాలను బట్టి ఎలక్షన్ కమిషన్ అయితే ఒక నియంతృత్వ ధోరణిని అవలంబిస్తుందని అయితే నాకు అర్థమవుతుంది. అయితే సృష్టిలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మనుషులు చూపించలేనటువంటి సమస్యకి ప్రకృతి లేదా దేవుడే పరిష్కారం చూపిస్తాడని నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఏ అన్యాయం, ఏ అక్రమం కూడా ఎల్లకాలం సాగదు. ఏ అన్యాయం, ఏ అక్రమం కూడా ఎల్లకాలం సాగదు. అది ఇప్పుడు సపోజు పాలనలో భాగంగా చిన్న పత్రికలు చిన్న వార్త వస్తే కూడా నిఘా విభాగం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తుంటాయి, దేశంలో ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తుంటాయి. ఎందుకు అంటే ప్రజల యొక్క ప్రతిస్పందన ఈ విధంగా ఉంది అని ఆ వార్త ద్వారా తెలుసుకోవటం అనేటువంటి ముఖ్య ఉద్దేశం. అటువంటి దేశంలో అనేక మంది ఈ విధంగా ఈ ఇష్యూస్ మీద ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలని అది చవి చూడాల్సి వస్తుంది. ప్రజా ఉద్యమాల తర్వాత ఎంతటి ప్రభుత్వమైనా, ఎంతటి వ్యవస్థ అయినా తలొగ్గాల్సిందే. తలొగ్గి ప్రజాభిష్టానికి అనుగుణంగా మార్పులు చేయవలసి ఉంది. ఖచ్చితంగా నేను చెప్పగలను, ఈరోజు కాకపోతే ఇంకో రోజైనా సరే ఎలక్షన్ కమిషను తన వ్యవహార శైలి మార్చుకోవాల్సినదే. మేము చూపించము, మేము దాచిపెట్టుకుంటాము, మేము ఇవ్వము అని సుప్రీంకోర్టుకు కూడా చెప్పే పరిస్థితి రావటం అంటే ఇది డెమోక్రసీకి మంచిది కాదు. దీని మీద ఖచ్చితంగా ప్రజలు, ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఉద్యమించాల్సిందని మాత్రం నేను బలంగా చెప్పగలను.